పెట్టాడు ఆయన వైపు చుట్టం మొదలు పెట్టాడు పిచ్చోడా ఎవడనుకుంటున్నావు నీకు దేవుడు సాయం చేయడం అనుకుంటున్నావు తల్లే గుర్తుపెట్టుకో పట్టజాలనంత ఒక దోణి కాదు 2 దోణెలు అంటే 2 అంతల దీవెన ఇస్తున్నాడు ఆయన నీకు గుర్తుపెట్టుకో ఈ కోటాల్లో ఈ మాట విన్నావు నువ్వు ఒకంత అడిగావు నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే కూడా ఉన్నతంగా నీ ఎడల కార్యం చేయబోతున్నాడు ఆయన. నువ్వు దేనికోసం బువ్వ కోసం అడిగావా చూడు ఆయన ఇశ్రాయేలుకు చేసినట్టు వాళ్ళకి మాంసం ఇస్తే ముక్కులో కూడా బయటకు వచ్చిందంట. తినలేక తెచ్చారంట. ఆకలేసి సావటం కాదు, ఆకలితో పస్తుల నుంచి చంపటం కాదు, సమృద్ధిగా ఆహారం పెట్టి వాళ్ళని చంపాడు. తినలేక చావాలంటారు చూడు, అది కార్యం చేస్తాడు, డౌటే లేదు. ఖాళీగా ఉన్నావా, ఏ గతి దోవ లేదన్నట్టున్నావా, డోంట్ వర్రీ, ఆయన నీ దోణిలోనికి ప్రవేశించాడు. దోణలిక ఖాళీ ఉండవు, 2 దోణెలు నిండా మునుగుతాయి. చూస్తావుగా చూడు. నేను నీకేదో ఓదార్పు ఆదరణ కాసేపు ఈ మాటలు చెబితే కాస్త నువ్వేదో కాస్త అమ్మయ్య స్తోత్రం అనుకుంటావా, నేను ఏదో మెలికలు తిరుగుతాను చెప్పట్లా. నిజంగానే చెప్తున్నా, పరిశుద్ధాత్మ ప్రేరణలోనే చెప్తున్నా, 2 దోణెలు మునుగునంత నీకు ఇస్తాడు. నా దరిద్రమో నా లేమో నా అప్పులో నా ఆర్థిక ఇబ్బందో అబ్బో అని అల్లాడావుగా, చూపిస్తాడు. చూడు, నువ్వే చూడు. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, 2 అంతలు ఇచ్చి నిలబడతాడు. ఏంది సంగతని? దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 అంతలు ఇచ్చి నిలబడతాడు. ఏంటి మరి సంగతే? వ్యాపారాలు మొదలు పెడతావా లేకపోతే వెంబడిస్తావా? ఏంది సంగతి అంటాడు. ఏం తేలుస్తావో తేల్చు, నిలబడేది మాత్రం ఖాయం. 2 దోణెల నిండా చేపలు, ఒక పక్క యేసయ్య, మధ్యలో పేతురు. చూడు ఎట్లా పెట్టాడు టెస్టు. నేను కావాలా, చేపలు కావాలా? చేపలు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, దోణులు వస్తాయి, వలలు వస్తాయి, పనోళ్ళు వస్తారు, ఒక రేంజ్ లైఫ్. ఈయన వెంబడిపోతే ఏముంది? ఈయనకే టికానా లేదు, ఈయనకే లేదు. ఆడ తింటాడో ఆడ పండుకుంటాడో, కనీసం చేతులు ఏదన్నా వస్తువులు అన్నామంటే ఏమీ లేదు, ఆ నిలువుటంగి తప్ప. స్తోత్రం. మొన్నటిదాకా చక్క పని చేశాడు. ఏం పని? వడ్రంగం పని చేశాడు. ఎవరైనా ఇప్పుడేమో అది కూడా లేదు. ఆ చక్క పని అన్న చేస్తుంటే ఎంతో కొంత ఏదో అవసరానికి ఎత్తుంటాడు. ఇప్పుడు